హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం అని చెప్పవచ్చు. అయితే అది ఏంటి అనేది మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో ఆ యొక్క పథకం క్రింద మనకి దాదాపుగా 25 లక్షల వరకు ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద 300 రూపాయలు చెల్లించాలని జగన్ ఆదేశించారు. అయితే మీ జేబులో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే 25 లక్షల రూపాయలు వరకు ఉచిత వైద్యం గ్యారంటీ. ఏపీలో ఆరోగ్యశ్రీ పరిమితి పెంచనున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇక రోగులకు 25 లక్షల వరకు చికిత్స ఉచితంగా అందనుంది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని డిసెంబర్ 18వ తారీఖు నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుపై బుధవారం సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ సమీక్ష అయితే నిర్వహించారు. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా సరే 25 లక్షల వరకు కూడా ఉచిత చికిత్స మనకి లభిస్తుందని భరోసా ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అయితే మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ యొక్క విషయంలో ముందడుగు వేస్తుందని ఆయన తెలియచేయడం జరిగింది. ఆయన ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకునేందుకు కూడా రవాణా ఛార్జీల కింద 300 రూపాయలు చెల్లించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం సంబంధించి ఉచిత వైద్యం పొందడం ఎలా అన్న దానిపై ఒక వీడియో రూపొందించి ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా అధికారులకు సీఎం జగన్ సూచించడం జరిగింది. అయితే ఈ యొక్క ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని ఆయన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క జనవరి నెలాఖరు నాటికి కార్డుల పంపిణీ అయితే పూర్తి కానుంది. ఫేజ్ 2 ఆరోగ్య సురక్ష కూడా జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అయితే ఈ విధంగా ఆరోగ్యశ్రీ మనకి పరిమితి 25 లక్షల రూపాయల వరకు కూడా పెంచుతున్నట్లు మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరొక ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం.